మార్వాడీలకి బిగ్ షాక్. గో బ్యాక్ ఉద్యమంలో మార్వాడీల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కామారెడ్డి సదాశివనగర్లో మార్వాడీ షాప్కి నిప్పంటించే సంఘటన మీ అందరికీ తెలిసిందే. అయితే కొత్తగా మార్వాడీ షాపులు ఎవరు పెట్టినా ఇటువంటి ఉదంతమే జరుగుతుంది అనే రకంగా కొంతమంది ఉద్యమకారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. డైరెక్ట్గా తగలబెడతామని చెప్పి హెచ్చరిస్తున్నారు కూడా. కొత్తగా షాప్ ఎవరు పెట్టాలన్నా కూడా ఇప్పుడు ఆలోచించాల్సిందే ఈ వ్యాఖ్యలతో అన్న చందంగా మారిపోయింది. కొత్తగా మార్వాడి షాపులు పెట్టడానికి కూడా జంకుతూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం చాలా రోజులుగా మనం ఈ డిస్కషన్స్ చేస్తూ ఉన్నాము. మరీ ముఖ్యంగా చాలామంది చాలా విశ్లేషకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో మొదటగా మాట్లాడినటువంటి ఆ మార్వాడి సమాజానికి సంబంధించిన వ్యక్తులు ఇప్పుడు ఎవరు కూడా మాట్లాడడం లేదు. వాళ్ళంతటా వాళ్ళు ఒక రకంగా నియంత్రించుకుంటున్నారు. పెద్దగా రెస్పాండ్ అవ్వడం లేదు. మేము మా అంతటా మేము నియంత్రించుకుంటామన్న రకంగా వారంతా ఒక డిసిషన్కి వచ్చినట్టు తెలుస్తోంది. పాత వాళ్ళతో ప్రాబ్లమే లేదు. తెలంగాణ రాకమునుపు తెలంగాణలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి వ్యక్తులతో ఎటువంటి ఇబ్బంది లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కొత్తగా ఏర్పడ్డ షాపులన్నీ కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పేటువంటి నినాదం ఇంకా మరింత జోరందుకుంది. ఈ నేపథ్యంలోనే చాలామంది కూడా ఆ సమాజం నుంచి మౌనంగా ఉండిపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే నియంత్రించుకుంటున్నారని మాత్రం చాలా ముమ్మాటికి వాస్తవంగా ఉంది. ఇక తగలబెడతామనేటువంటి ఆ వార్నింగ్ని పిడమర్తి రవి ఇచ్చారు. ఆ వార్నింగ్ చాలా ఉధృతంగా ప్రజల్లోకి వెళ్ళింది. తెలంగాణలో ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. కొత్తగా షాపులు పెట్టకూడదనే నియంత్రణని వాళ్ళు కూడా పాటించే అవకాశం కనబడుతోంది. కల్తీ మాల్, ట్యాక్స్లు ఎగ్గొట్టుతారు. ఇలాంటి ఆరోపణలపైన ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లని కానివ్వండి, తెలంగాణలో కొంతమంది వ్యతిరేకులు లేకపోతే కొంతమంది ఎవరైతే ఉద్యమాలు చేస్తున్నారో పృథ్వీరాజ్, తెలంగాణ శ్యామ్, ఇంకా చాలామంది వ్యక్తుల నేపథ్యంలో వీరందరి నినాదాలు ప్రభుత్వం వరకు చేరాయి. ప్రభుత్వం కూడా ఆయా షాపులపై నిఘా పెట్టింది. మాట్లాడదాం ఈ అంశానికి సంబంధించి. నేను మీ మనోజ్, నాతో పాటుగా రాజ్ బోడా ఉన్నారు లైవ్లో. అట్ ది సేమ్ టైం ప్రవీణ్ నారగోని కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. సో ముందుగా రాజ్ బోడా గారితో స్టార్ట్ చేస్తాను. రాజ్ బోడా గారు, తెలంగాణలో కొత్తగా షాపులు పెడితే తగలబెడతాం ఈ నినాదంతో తెలంగాణ బచావ్ మూవ్మెంట్ స్టార్ట్ చేసింది. సో ఇప్పుడు కొత్త షాపుల సంగతి అటుంచితే పాత షాపుల్లో కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో మాతో పాటుగా సమ్మిళితమైపోయి ఇక్కడే వ్యాపారాలు స్టార్ట్ చేసి ఇక్కడే ఉన్న వారితో ఎటువంటి ఇబ్బంది లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత షాపులు పెట్టిన వారందరినీ కూడా వెనక్కి పంపించాలి. ఈ రకమైన నినాదం కొనసాగే అవకాశం కనబడుతోంది. చాలా బలంగా ప్రజల్లోకి వెళ్తుంది. ఎలా చూడాలి? అదే బ్రదర్, సో వెళ్ళగొడతాము అనేది కంటే కూడా ఫెయిర్ బిజినెస్ చేయాలి. అంటే ఎవరైనా సరే ఈ యొక్క ఏమంటారు ధర్మబద్ధంగా వ్యాపారం చేస్తే ఎలాంటి సమస్య లేదు. ఆ ధర్మబద్ధంగా చేసినప్పుడు మన యొక్క తెలంగాణ ప్రజలు తెలంగాణ వ్యాపారస్తుల దగ్గరనే కొనుక్కుంటారు. సో ఇక్కడ బతుకుదేరు లేకపోతే మనం వద్దన్నా వాళ్ళే వెళ్ళిపోతారు. సో కాబట్టి ఫిజికల్ గా వెళ్ళిపోమనే అటువంటి హక్కు మనకి లేదు. మనము మన తెలంగాణ వాళ్ళు లేకపోతే తెలుగు వాళ్ళు గుజరాత్లో కానీ రాజస్థాన్లో వ్యాపారం పెట్టుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోమనే హక్కు వాళ్ళకి లేదు. ఎందుకంటే మనది ఆర్టికల్ 1 ప్రకారం మనం ఒక యూనియన్ ఆఫ్ స్టేట్స్ గా మనం అందరం ఒకటే అని చెప్పి మనం రాజ్యాంగంలో రాసుకున్నాం. భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు. కాకపోతే ఫెయిర్ బిజినెస్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎవరైనా సరే, అది మార్వాడియా, గుజరాతీయా, తెలంగాణ వ్యక్తియా, తెలుగు వ్యక్తియా. కానీ మనకు వస్తున్న యొక్క ఇది డేటాను బట్టి ఇక్కడ లోకల్ ఉన్న ప్రజలు మోసం చేయట్లేదు, కానీ వీళ్ళు తప్పకుండా మోసం చేస్తున్నారు అనేది మనకు అనేక సోర్సెస్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్. అంటే ఒక్కసారి రాజ్బోడా గారు పబ్లిక్ కూడా అపీల్ చేద్దాం. సో మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. మీకున్నటువంటి అభిప్రాయాల్ని మీరు మార్వాడీలు ఉండడానికి సహకరిస్తారా లేకుంటే సమర్థించారా? ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది గ్రౌండ్ లెవెల్లో? పల్స్ ఏంటి? మీరు కూడా మాతో పాటు పార్టిసిపేట్ చేయొచ్చు. కింద కనబడుతున్నటువంటి ఆ నెంబర్స్కి మీరు కూడా కాల్ చేయండి. మీరుతో పాటు నేను కూడా మాట్లాడతాను. ఒకసారి ప్రవీణ్ నారగాన్ గారితో మాట్లాడతాను నేను. ప్రవీణ్ గారు, సో ఏంటి మార్వాడీ గో బ్యాక్ అనే ఉద్యమానికి ఏ రకంగా మద్దతు వచ్చిందంటారు? లేకుంటే మార్వాడీ గో బ్యాక్ ఉద్యమాన్ని మీరు సమర్థిస్తున్నారా? ఈ మార్వాడీ గో బ్యాక్ అనేది కరెక్టే అంటారా? నేనేమంటున్నాను సార్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఉద్యమం నడుస్తున్నా కూడా ఏం చేస్తున్నాయి అనేది అర్థం కావట్లేదు. ఇప్పటికి కూడా 2+2 డూప్లికేట్ మాల్ త్రూ బజార్కు వస్తుంది. 2 లోడ్లు మంచి మాల్ అయితే, క్వాలిటీ మాల్ అయితే 2 లోడ్లు డూప్లికేట్ మాల్ వస్తుంది. ఏది ఎలక్ట్రికల్ ఐటమ్స్. అట్లాగే ఇప్పటికీ 90% జిఎస్టీ కొట్టినటువంటి మాలు మన రాష్ట్రంలోకి వస్తుంది. అట్లాగే ఇప్పటికీ కల్తీ సరుకులు వాళ్ళు అమ్ముతున్నారు. గంధం కల్తీ, దేవుడికి పెట్టే గంధం కల్తీ,
కుంకుమ కల్తీ, అనేక రకాల వస్తువులు వాళ్ళు కల్తీ చేసి ఈ తెలంగాణ ప్రజలకు అంటకడుతున్నారు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. రైట్, అట్లాగే స్వయంగా వాళ్ళే కల్తీ చేస్తున్నారు అంటున్నారా? ఎవరు కల్తీ చేయట్లేదా? ఓన్లీ కేవలం వాళ్ళే మాత్రమే కల్తీ చేస్తున్నారా? 100% మార్వాడీసే అండి కల్తీకి ముఖ్య కారణం. ఇవాళ ఒరిజినల్ కుంకుమ దొరకట్లేదు, ఒరిజినల్ గంధం దొరకట్లేదు. దేవుడికి పూసేటటువంటి అయ్యగారుల చేతులు కూడా చర్మ వ్యాధులకు గురవుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏ అయ్యగారిని చెప్పినా కూడా మరి వాళ్ళు చెప్తారు మనకు విషయం. అంటే ఇట్లాంటి కల్తీ సరుకు అమ్మటము మరి హిందూ ధర్మమా, లేకపోతే ఈ జిఎస్టీ కొట్టడం హిందూ ధర్మమా, లేక నాణ్యత లేని సరుకు అమ్మటం హిందూ ధర్మమా? తెలంగాణ కుల వృత్తులను నాశనం చేసి ధ్వంసం చేసి మొత్తం వాళ్ళే వ్యాపారాలు చేయటం అనేది హిందూ ధర్మమా? అసలు ఎందుకు మతానికి ఈ ఉద్యమానికి ఎందుకు అంటగడుతున్నారు? మతం ఎందుకు ఈ ఉద్యమంలోకి వస్తుంది? ఇది మతానికి సంబంధం లేదు. ఇక్కడ జీవనోపాధి కోల్పోయినటువంటి వ్యక్తులు, ఆ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారు, చేయాలి కూడా. ఇంకా ఈ ఉద్యమం అనేది ఇంకా విస్తృతం కావాలి, పల్లె పల్లెకు పాకాలి. కానీ కల్తీ నిజంగానే జరిగితే కల్తీని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది. కల్తీని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. కానీ మీరు నిరూపించగలుగుతారా? మీరు మనందరం నిరూపించగలుగుతామా? ఖచ్చితంగా మీ ఆర్టీవీని తీసుకొని నేను ఆగాపురా, త్రూ బజార్, బేగం బజార్, గుజరాత్ గల్లీ, నేను ఆర్టీవీ తోటి నేను వస్తాను. అక్కడ జిఎస్టీ కొట్టిన మాళ్ళు లేకపోతే నేను దేనికైనా ఒప్పుకుంటున్నాను. అక్కడ కల్తీ మాల్ లేకపోతే నేను దేనికైనా ఒప్పుకుంటాను. అక్కడ ఈ నాణ్యత లేని సరుకులు లేకపోతే నేను దేనికైనా ఒప్పుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి జిఎస్టీ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు, విజిలెన్స్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు, నెల ఎవరికి ఎంత మామూలు పోతున్నాయో అందరికీ తెలిసినటువంటి విషయమే. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఈ ఉద్యమం, ఈ నకిలీ వస్తువుల మీద, వీళ్ళు జిఎస్టీ కొట్టుడు మీద ఇంతగానో ఉద్యమం జరిగి పబ్లిక్ లోకి వెళ్తుంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం అసలు చర్యలు చేపట్టడం లేదు. ఎందుకు? ఇప్పటికీ ట్రాన్స్పోర్ట్లలో నకిలీ మాల్ వస్తుంది, జిఎస్టీ కొట్టినటువంటి మాల్ వస్తుంది, 2+2 లోడ్స్ వస్తున్నాయి, డూప్లికేట్ మాల్. మాట్లాడదాం, కొన్ని టెక్నికల్ టైమ్స్ కూడా చెప్తున్నారు, మీరు మాట్లాడదాం. బిఫోర్ దట్ ఒక కాలర్ ఉన్నారు, విష్ణు ఫ్రమ్ హైదరాబాద్. విష్ణు గారితో మాట్లాడతాను నేను. విష్ణు గారు మాట్లాడండి. సార్ నమస్తే, గుడ్ మార్నింగ్. రైట్, గుడ్ మార్నింగ్ అండి. విష్ణు గారు మాట్లాడండి. సార్ నా పేరు విష్ణు, హైదరాబాద్. యాక్చువల్లీ సార్ నేను అబ్జర్వేషన్ ఏంటంటే సార్, ఒక 10 days డిబేట్ నుండి యాక్చువల్లీ ఈ మార్వాడి వాళ్ళు మొత్తం అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అంతా వాళ్ళ స్టేట్ నుంచి తెచ్చుకున్నారు సార్. మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఆ రాజస్థాన్ ప్రాంతము, ఆ గుజరాత్ వాళ్ళనే పెట్టుకుంటారు. నేను అబ్జర్వేషన్ ఏంటంటే సార్, ఒక 2-3 పాన్ బ్రోకర్స్ షాప్స్ దగ్గర వాచ్మెన్ ని మన తెలంగాణ వాళ్ళని పెట్టుకున్నారు సార్. అదేంటో నాకు అర్థం అవ్వట్లేదు. వాళ్ళు లోపల పెట్టుకోవచ్చు కదా సార్ అక్కడ తెలంగాణ వాళ్ళని, కానీ వాళ్ళ పెట్టుకోకుండా వాచ్మెన్ తెలంగాణ వాళ్ళని పెట్టుకున్నారు సార్. సో మీరు అంటుందంటే లోపల షాప్ లో పనిచేస్తుంది, వాళ్ళు తీసుకొచ్చుకునేవారు, తెలంగాణ వాళ్ళేమో వాచ్మెన్ గా ఆపేసారు. ఎస్ సార్, నేను చూశాను సార్, 2-3 దగ్గరలో చూశాను సార్. నేను ఒకటి అంబర్పేటలో ఒక ఏరియాలో ఒకటి చూశాను, అండ్ ఎల్బీ నగర్ ఒక ఏరియాలో చూశాను. ఇది చాలా దారుణమైనది స్థితి సార్. అసలు నేను చూసి షాక్ అయ్యాను. లోపల మొత్తం ఏమో వాళ్ళే ఉన్నారు. ఒక దగ్గర అది ఒక జ్యువెలరీ షాప్ అండి, ఒక 10 to 12 members వరకు మొత్తం వాళ్ళే అండి, మొత్తం మార్వాడి వాళ్ళే అండి. కానీ బయట పనిచేసే అతనేమో తెలంగాణ వాళ్ళు, ఆ వాచ్మెన్ గా మాత్రం తెలంగాణ అతను పెట్టుకుంటే వాళ్ళకి రక్షణ ఉండాల్సింది తెలంగాణ వాళ్ళండి. అదేనండి, అది ఎలా అసలు పాసిబుల్ అర్థం అవ్వట్లేదండి. ఇది కరెక్టే అంటారా? మార్వాడి గో బ్యాక్ అనేటువంటి మూవ్మెంట్ కరెక్టే అంటారా? అంటే కరెక్టేనండి, మూమెంట్ అనేది కొంచెం కరెక్టేనండి. ఇదైతే వాళ్ళని మనం వెళ్ళిపోమని అనట్లేదు, కొన్ని విధానాలు మార్చుకుంటే మంచిది అన్నట్టు. వాళ్ళు చేసేది విధానాలు కానీ ఇవన్నీ కానీ కొంచెం మార్చుకుంటే మంచిది. మన లోకల్ వాళ్ళకి కూడా వాళ్ళు అందులో జాబ్ ఇవ్వాలి, వాళ్ళకు కూడా పని నేర్పించాలి, వాళ్ళు కూడా కొంచెం బాగుపడతారు కదండి. లోకల్ తెలంగాణ వాళ్ళు కూడా అందరు బాగుపడతారు కదండి. వాళ్ళకు కూడా రీసెంట్ గా ఇప్పుడు వినాయక చవితి పండుగ జరిగింది 2 రోజుల క్రితం. వినాయక చవితి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఉత్సవాల్లో కూడా కొంతమంది ఎవరైతే మూవ్మెంట్ ని స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ షాపుల్లో కొనుగోలు చేయకండి, వాళ్ళ షాపుల్లో కొనకండి, ఈ రకమైనటువంటి కొన్ని స్లోగన్స్ తో ముందుకు వెళ్ళారు. సో ఆ ఇంపాక్ట్ ఏమైనా కనిపించిందా గ్రౌండ్ లో? మీరు కొనుగోలు చేశారా? యాక్చువల్లీ నేను కూడా మొన్న వినాయక చవితికి కొంచెం లడ్డు తీసుకుందామని బయటికి వెళ్ళానండి. ఎక్కడ చూసా మార్వాడి షాప్ అండి, ఎక్కడ చూసా ఈ బాలాజీ స్వీట్ షాప్ ఇవే ఉంటాయండి. నేను కూడా ఒక వెనకాడికి వేసాను, తీసుకోలేదు అనమాట. నేను లోకల్ వాళ్ళకి సపోర్ట్ చేద్దాం, మన వాళ్ళకి సపోర్ట్ చేద్దామని నేను ఒక బ్యాక్ స్టెప్ వేసి ఆ లడ్డు కూడా ఏదైతే ఉందో అది మన లోకలైట్స్ ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గరనే తీసుకున్నానండి.
సో నా ఆ ప్రకారంగా నేను కొంచెం ఒక బ్యాక్ స్టెప్ ఒక స్టెప్ వెనక్కి అయితే ఇంపాక్ట్ ఉందంటారు ఈ స్లోగన్స్ కి మూవ్మెంట్ కి ఇంపాక్ట్ ఉందని అంటున్నారా? ఉందండి, డెఫినెట్లీ ఉందండి. రైట్, థ్యాంక్ యూ విష్ణు గారు. థ్యాంక్ యూ అండి.